నమస్కారం. ఐపీఎల్ 2025 మళ్లీ మొదలవుతోంది. క్రికెట్ అభిమానులందరికీ ఇది నిజంగా పెద్ద పండగే. అవును. భారత్-పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతల వల్ల ఒక వారం ఆగిపోయింది కదా. అవును. ఈరోజు మనం మే 15, 2025 ఆర్టికల్ ఒకటి చూస్తున్నాం. ఐపీఎల్ 2025 తాజా నవీకరణలు మరియు సస్పెన్షన్ తర్వాత సవరించిన షెడ్యూల్ అని. అంటే కేవలం షెడ్యూల్ ఏంటి అని కాకుండా ఈ మార్పుల ప్రభావమేంటి, జట్లపై, ఆటగాళ్లపై, వీటిని కొంచెం లోతుగా చూద్దాం. సరే? తప్పకుండా. ఈ రీస్టార్ట్ అనేది కేవలం ఆట గురించే కాదు. అంటే అభిమానులకు, ఫ్రాంచైజీలకు, ముఖ్యంగా ఆటగాళ్లకు కూడా ఇది పెద్ద రిలీఫ్. ఆ అనిశ్చితి తర్వాత మళ్లీ గ్రౌండ్లోకి రావడం వాళ్లకు మానసికంగా కూడా చాలా ముఖ్యం గదా. నిజమే. సరే మరి, రీస్టార్ట్ ఎప్పుడు? మే 17న బెంగళూరులో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్. అవును. ఫైనల్ తేదీ కూడా మారింది, జూన్ 3కి. అంటే టోర్నమెంట్ కొంచెం ఆలస్యంగా ముగుస్తోంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం, వేదికల మార్పు. ధర్మశాలలో మ్యాచ్లు లేవు ఇప్పుడు. ఓ అవునా? ఎందుకు? భద్రతా కారణాల వల్ల. ఇప్పుడు మిగిలిన మ్యాచ్లన్నీ కేవలం 6 నగరాల్లోనే జరుగుతాయి. బెంగళూరు, ఢిల్లీ, జైపూర్, ముంబై, అహ్మదాబాద్, లక్నో. అంటే కొన్ని జట్లకు ప్రయాణ ప్రణాళికలు మారతాయి కదా. ఖచ్చితంగా. వాళ్ళ వ్యూహాలు కూడా మార్చుకోవాలి. ముఖ్యంగా అంటే ధర్మశాల లాంటి పిచ్చికి ప్రిపేర్ అయిన వాళ్లకు ఇది కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. షెడ్యూల్ టైట్ అయింది కాబట్టి మే 18, 25 తేదీల్లో డబుల్ హెడర్స్ పెట్టారు, 2 ఆదివారాలు. అవును, 2 మ్యాచ్లు. అంటే ఆటగాళ్లపై భారం పెరుగుతుంది కదా, రికవరీ టైం తక్కువుంటుంది. అవును, అది నిజమే. మరి ధర్మశాలలో ఆగిపోయిన మ్యాచ్ ఢిల్లీ వర్సెస్ పంజాబ్. ఆ మ్యాచ్ను జైపూర్లో ఆడిస్తారు. మే 24న తిరిగి మొదలు పెడతారు. మీరన్నట్టు ఈ డబుల్ హెడర్లు, ప్రయాణాలు, వేదికల మార్పు ఇవన్నీ ఫిట్నెస్ మీద, టీం రొటేషన్ మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. అవును. చిన్న బ్రేక్ తర్వాత ఎంత బిజీ షెడ్యూల్ అంటే కొంచెం కష్టమే. సవాల్తో కూడుకున్నదే. సరే, ఇక ప్లే ఆఫ్ షెడ్యూల్ అది కూడా వచ్చిందా? వచ్చేసింది. మే 29న క్వాలిఫై 1, మే 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫైయర్ 2, ఫైనల్ మనం ముందే అనుకున్నట్టు జూన్ 3. పాయింట్ల పట్టిక ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ 16 పాయింట్లతో టాప్లో ఉన్నారు. అవును, వాళ్ళిద్దరూ మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ మిగతా జట్లు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. అంటే పంజాబ్ 15 పాయింట్లు, ముంబై 14, ఢిల్లీ 13. అంటే ప్లే ఆఫ్ రేసు ఇంకా చాలా ఓపెన్గా ఉంది. ఓ ఈ విరామం తర్వాత ఏ టీం ఎలా ఆడుతుందో చూడాలి. అంటే ఈ ఒత్తిడి కొందరిని ఇంకా బాగా ఆడేలా చేస్తే మరికొందరు తడబడొచ్చు. ప్రతి మ్యాచ్ ముఖ్యం. ఎప్పుడు రేస్లంటే గుర్తొచ్చింది, ఆరెంజ్ క్యాప్ రేస్ చూడాలి. మామూలుగా లేదు. అవును, చాలా టైట్గా ఉంది. ముంబై సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు టాప్లో ఉన్నాడు 510 పరుగులతో. కానీ గుజరాత్ వాళ్ళు చూడండి, సాయి సుదర్శన్ 509, గిల్ 508, బట్లర్ 500. విరాట్ కోహ్లీ కూడా 505 పరుగులతో ఉన్నాడు. అంటే ఒకరిద్దరు కాదు, 5గురు 10 పరుగుల తేడాలో ఉన్నారు. ఒక్క ఇన్నింగ్స్ అంతే మొత్తం మాలిపోతుంది. ఈ పోటీ సీజన్కి ఇంకా ఊపు తెస్తుంది. నిజమే. విదేశీ ఆటగాళ్ల లభ్యత కూడా ఇప్పుడు కీలకం. గుజరాత్కి బట్లర్, కోయెట్జీ తిరిగి రావడం వాళ్లకు ప్లస్ పాయింట్. అయితే కొంతమంది ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ గురించి ఇంకా క్లారిటీ లేదు కదా. అవును, వాళ్ల రాకపై ఇంకా స్పష్టత లేదు. అది కొన్ని జట్లను ఇబ్బంది పెట్టొచ్చు. దీనికి తోడు బీసీసీఐ కొన్ని కొత్త రూల్స్ కూడా మార్చింది అంటున్నారు. ఓ రీప్లేస్మెంట్స్ గురించా? రీప్లేస్మెంట్స్, ఇంకా రిటెన్షన్ క్లాజుల గురించి కూడా. అంటే అందుబాటులో లేని వాళ్ల స్థానంలో ఎవరిని తీసుకోవాలి, వచ్చే సీజన్కే ఎవరిని ఉంచుకోవాలి, ఈ నిర్ణయాలు కూడా ఇప్పుడు ముఖ్యం. అంటే జట్ల తక్షణ వ్యూహాలనే కాదు, లాంగ్ టర్మ్ ప్లాన్స్ని కూడా ఇది ప్రభావితం చేస్తుంది. ఖచ్చితంగా. మొత్తానికి కాల్పుల విరమణ తర్వాత ఇంత త్వరగా ఐపీఎల్ మళ్లీ మొదలవడం అందరికీ పెద్ద ఊరట. మిగిలిన సీజన్ మరింత గట్టి పోటీతో నాటకీయంగా ఉంటుందనిపిస్తోంది. అవును, అంటే అసలైన మజా ఇప్పుడే మొదలైంది. నిజమే. ఇది కేవలం క్రికెట్ రీస్టార్ట్ మాత్రమే కాదు. అంటే అనుకోని అవాంతరాలు వచ్చినా పరిస్థితులకు తగ్గట్టు సర్దుకుపోయి వేగంగా రియాక్ట్ అవ్వొచ్చు అనడానికి ఇదొక ఉదాహరణ. ముగించే ముందు ఒక ప్రశ్న. ఈ అనుకోని విరామం, షెడ్యూల్ మార్పులు, వేదికల మార్పులు ఇవన్నీ లాంగ్ రన్లో ఏ జట్లకు లాభం, ఏ జట్లకు నష్టం? మంచి ప్రశ్న. కొన్ని జట్లకు ఈ బ్రేక్ రిఫ్రెష్ అవడానికి ఉపయోగపడి ఉండొచ్చు. కొన్ని జట్లకి లయ దెబ్బతిని ఉండొచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ అనిశ్చితి, పెరిగిన ఒత్తిడి
ఆటగాళ్ల మానసిక దృఢత్వాన్ని ఎంతవరకు పరీక్షిస్తుంది అంటారు? అదే ఇప్పుడు చూడాలి. మెంటల్ టఫ్నెస్ ఇప్పుడు చాలా కీలకమవుతుంది. ఆలోచించాల్సిన విషయం.